హలో అండి, నేను మీ పద్మావతి. ఎప్పట్లాగా ఇవాళ కూడా పద్దు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు మీ అందరికీ హాయ్ చెప్పడానికి ఇలా అయితే వచ్చేసాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అసలు ఇవాళ పద్మ ఏం చేసింది, ఏం చేయబోతుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఓకేనా మరి? ఇక ఎప్పట్లాగా పద్దు ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు చక్కగా ఫోటోలు అయితే తీసుకొని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిందండి. ఇక ఆఫీస్కి అయితే బయలుదేరే ముందు చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా యూట్యూబ్ చూస్తుండే అండి. ఇక ఆ రోజైతే చక్కగా బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే జరిగిందండి. చెక్క కాసేపు సమయం అయితే కేటాయించి చూసానండి. చూసి ఇక అలా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక ఎప్పట్లాగా ఆఫీస్ క్యాబ్ అయితే వచ్చిందండి. ఇక ఆఫీస్కి అయితే బయలుదేరాను. ఇవాళ ఆఫీస్లో ఒడిశా స్పెషల్ లంచ్ మెన్యూ అయితే ప్రిపేర్ చేశారు. చెక్క అవి తిని నా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అలా నా ఈవినింగ్ స్నాక్స్ కూడా కంప్లీట్ చేశానండి. నైట్ రిటర్న్ అవుదాం అనుకుంటే బయట చాలా వర్షం అండి. పైగా క్లైమేట్ కూడా చాలా బాగుంది. అసలు ఇంత వర్షంలో కనీసం నాకు ఏ ఆటో కూడా బుక్ అవ్వలేదండి. ఫైనలీ ఒక ఆటో అంకుల్ గారు అయితే బుక్ అయ్యారండి. ఇక అలా ఆఫీస్ నుంచి ఇంటికైతే రిటర్న్ అయ్యానండి. ఇక ఇంటికి రాగానే మా రూమ్మేట్ గారు తను చేసిన బిర్యానీ టేస్ట్ చేయమని ఇచ్చారండి. అండ్ పైగా నేను టైర్డ్ అయ్యానని చెప్పి నా కోసం డిన్నర్ కూడా బయట నుంచి తెచ్చి ఇచ్చారండి. అండ్ ఒక క్యూట్ మూమెంట్ ఏంటంటే నా కోసం స్పెషల్గా చాక్లెట్ కూడా ఇచ్చారండి. ఇక అలా నా డేని అయితే హ్యాపీగా ఎండ్ చేస్తున్నాండి. బాయ్ అండి.